పరిగెత్తకూడదు, తను తినాలనుకున్నవి తినకూడదు, తను చూడాలనుకున్నవి చూడకూడదు, తను వినాలనుకున్నవి వినకూడదు. వాళ్ళ కోసం అన్ని పథ్యాలు చెయ్యాలి. ఓ యాత్రకు వెళ్ళకూడదు, ఓ గుళ్ళోకి వెళ్ళకూడదు, కొన్ని వినకూడదు, కొన్ని చూడకూడదు. ఇన్ని నియమాలు భరిస్తోంది తల్లి. ఇన్ని నియమాలు భరిస్తే ఆమెకి ఏమిటి నమ్మకం? చూస్తాను పిల్లలని లేదు. ఆమెకి రెండిటిలో ఏదైనా జరగచ్చు. ఒకటి, ఆమె బిడ్డల్ని చూడొచ్చు. రెండు, ఆమె బిడ్డల్ని కని శరీరం వదిలిపెట్టవచ్చు. ఎందుచేత అంటే బిడ్డల జననమునందు తల్లికి మృత్యువు అన్ని వేళలా శంకయే. ఆమె ఖచ్చితంగా బ్రతుకుతుందని నమ్మకం ఏమీ లేదు. బిడ్డలు పుట్టేటప్పుడు తల్లి వెళ్ళిపోతుంది అనేక సందర్భాల్లో. కాబట్టి తల్లికి ప్రాణశంక కలుగుతుంది. ఇది ఉంటే ప్రాణశంక అన్నదాన్ని ఉంచుకోడు ఎవరు. నన్నయ్య ఒక చోట భారతంలోనే అంటారు, పగయగలిగేదేని పామున్న ఇంటిలో ఉన్న ఎట్ల కాక ఎట్టులుండు అని. పాము ఉందనుకోండి, అది మన జోలికి రావట్లేదు, ఆ గోడవార కన్నంలో ఉంటుంది. ఓన్లేండి అదే అక్కడ ఉంటుంది, ఇంట్లోకి వస్తుందా ఏమని ఉంటారేంటి? వెతికి మంత్రగాడిని తీసుకొచ్చి పట్టి పంపించేస్తారు, లేకపోతే పట్టించి తీసుకెళ్ళిపోమంటారు. మిమ్మల్ని చంపుతుందేమో అని అనుమానం ఉన్న దాన్ని దేన్ని మనిషి భరించడు, దాన్ని ఉండనివ్వడు. ఒక్క తల్లి మాత్రం ఇది బయటికి వస్తే నేను చచ్చిపోయే అవకాశం కూడా ఉంది అని తెలిసి కడుపుంచుకుంటుంది, ఉంచుకుని బిడ్డల్ని కంటుంది. ఆమె ఇంట్లోంచి ప్రసవానికి వెడుతోంది అంటే తిరిగి తాను వస్తుంది అని నమ్మకం ఏం లేదు. అదే ఆఖరిసారి ఇంట్లోంచి వెళ్ళడం కూడా కావచ్చు, అదే చిట్ట చివరిసారి వెళ్ళడం కావచ్చు. కానీ ఆమె మాత్రం నాకు గర్భం వద్దు, బిడ్డలొద్దు అని మాత్రం అందు. ఇంకా చమత్కారం ఏమిటంటే, తనకి ఆపద బిడ్డలకు ఆపద అన్న ప్రశ్న వస్తే పిల్లలు బాగుంటే చాలండి.